విజయవాడకి మళ్ళీ పాత శోభ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. బాధ్యతాయుతమైనటువంటి కాన్సెప్ట్. ఎందుకంటే గతంలో ఆటో నగర్ అనేటువంటిది ఏసియాలోనే నెంబర్ 1. ఇక్కడి నుంచి తయారైనటువంటి లారీలు, బస్సులు ఇట్లాంటివి బంగ్లాదేశు, భూటాను, నేపాల్ లాంటి దేశాలకు కూడా వెళ్ళేది. అంటే అన్ని కంపెనీలు కూడా ఇక్కడికి కొనేవాళ్ళు, వాళ్ళు కొన్నటువంటి వాళ్ళవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఆటో నగర్ నుంచి జరిగేది. అయితే ఆ తర్వాత కాలంలో ఇక్కడి నుంచి మార్కెట్ అంతా కూడా హైదరాబాద్కి తరలి వెళ్ళిపోయింది, ఇతర ప్రాంతాలకి తరలి వెళ్ళిపోయింది ఇక్కడ ఉన్నటువంటి దరిద్రపు రాజకీయాల వల్ల. అయితే ఇప్పుడు మాత్రం ఏపీలోని కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలం మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బాడీ బిల్డింగ్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 19 లోకేష్ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. 2018లో ఎకరం 16.5 లక్షల చొప్పున 75 ఎకరాలు అప్పట్లో ప్రభుత్వం కేటాయించింది చంద్రబాబు గారు అధికారంలో ఉండగానే. ఇటీవల పెండింగ్ పనులన్నీ పూర్తయిన నేపథ్యంలో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. యూనిట్లో BS6 ప్రమాణాలతో ఏటా 4800 బాడీలు, అది అశోక్ లేలాండ్కి సంబంధించినటువంటిది, బస్సుల లారీలా తయారు చేస్తారు.